విఘ్నేశ నీ గాథ వరమై నిలిచే మా పాల కరివదన తెలిపేవా బరువే కాదని ఏ బాధ కొండను మించేటంతగా పెను భారం మూషిక మెట్ట మోసెను అది మర్మం కొండను మించేటంతగా పెను భారం మూషిక మెట్ట మోసెను అది మర్మం పరిపర్యోచించి చూసావో తెలుస్తుందిగా చిరు చిరు ఎలుక ఎరుక బోధిస్తుందిగా గణపతి ప్రతి పని జగతికి పదమని నే చేసుకోరా గుడిలో నిలుపుకుందుము మా కుండెలు కొలుచుకుందుము పూజలు నందుకోవయ్యా గజముఖమమ్ముగావయ్యా. సింగర్ గానే కాకుండా మీరు పాటలు రాస్తూ పద్యాలు పాడుతూ డాన్స్ చేస్తూ మిమిక్రీలు ఇస్తూ ఎంత కష్టపడుతున్నారో కష్టం విలువ తెలిసినోడికి ఆ విషయం తెలుసు. ఇప్పుడు మీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో ఏదైనా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి, ట్విట్టర్ అవనివ్వండి, మీరు చేసిన వీడియోస్ మీరు చేసిన షోస్ పెడుతూ ఉంటారు. దానికి కమెంట్స్ వస్తాయి కంపల్సరీ. ఒకడు పొగుడుతాడు, ఒకడు ఏదో ఒకటి అంటాడు. అనేవాడికి కష్టం తెలియదు. అలాంటి కామెంట్స్ కి మీరు ఎలా సమాధానం చెప్తారు? నేను యాక్చువల్గా నేనేం మాట్లాడతానంటే, మన ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టినప్పుడు అందరికీ కామెంట్ చేసేటువంటి హక్కు ఉంది, కాదని చెప్పడం లేదు. కానీ అది శృతి మించకూడదు. ఒకరి యొక్క ఇప్పుడు ఎవరైనా కానీ ఒక పాట ఎందుకు చేస్తారు? వాడి టాలెంట్ చూపించుకోవడం కోసమే కాకుండా ఎదురు వ్యక్తిని కూడా ఆనందపరచడం కోసమే. ఎదురు వ్యక్తి చేయలేని పని నేను నా సొంత ప్రయత్నంతో చేసి మీకు ఆనందాన్ని ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అటువంటప్పుడు నువ్వు ఆ ప్రయత్నాన్ని ఎంత గౌరవించాలి? నువ్వు మళ్ళీ దాన్ని వచ్చేసి నువ్వేమి బీభత్సంగా ఎవరికెవరికో షేర్లు చేయాల్సిన అవసరం లేదు. కనీసం నిజంగా ఆ ప్రయత్నాన్ని గౌరవించాలి అన్న మనసు ఉన్నవాడు ఖచ్చితంగా ఆ ప్రయత్నాన్ని చేసిన వ్యక్తికి చిరాకు పుట్టించేలాగా చేయకూడదు అనమాట. మళ్ళీ ఇంకోసారి ఇంకో ప్రయత్నం చేయడానికి వీడు వెనకం చేస్తాడు. ఒక క్రియేటివిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తిని కిల్ చేసినట్టే నువ్వు నీ కామెంట్స్ ద్వారా. నేనేమంటానంటే, విమర్శ చెయ్యి. ఒక విషయాన్ని నాలాంటి వాడు ఎవడైనా ఏదైనా ఒక మంచి విషయాన్ని చూపించినప్పుడు విమర్శ చెయ్యి. కానీ ఆ విమర్శ అనేది నొచ్చుకునేలాగా ఉండకూడదు, డైరెక్ట్ గా గుండెలకు దిగేలాగా ఉండకూడదు. అరే ఇంకా చేయకూడదురా బాబు, ఎందుకు లేరా బాబు, మనకు అవసరమా ఇటువంటి అని చెప్పి అనుకునేలా ఉండకూడదు. ఓకే, కరెక్టే, దాన్ని సంస్కారం అంటారు. ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నిజంగా నీకు నిజంగా ఒక మంచి హృదయంతో నువ్వు ఒక కామెంట్ ఇవ్వాలనుకుంటే, విమర్శ చేయాలి అనుకుంటే, దేర్ ఈస్ ఇన్బాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. పబ్లిక్ ప్లాట్ఫామ్ అవసరం లేదు, ఇన్బాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. తెలివైనోడు సంస్కారం ఉన్నవాడు ఇన్బాక్స్ ఆప్షన్ ఎంచుకుంటాడు. ఇన్బాక్స్ ఆప్షన్ ఎంచుకుని నీకు కావాల్సినటువంటి భావాన్ని నువ్వు బూతులైనా తిట్ట అందులో ఇన్బాక్స్ లో పెట్టు. అది గొప్ప విషయం, అది సంస్కారం ఉన్నాడు. అది లేనోడు ఏం చేస్తాడంటే అక్కడ నోట్ వాగుతాడు అనమాట. ఆ కష్టం వాడికి తెలీదు, నిజంగా. ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు పెట్టుకుని ఒక ప్రాజెక్ట్ చేసి అవుట్పుట్ తీసుకుని బయటకు చేసిన తర్వాత దాన్ని జనాలకు పంపించిన తర్వాత నువ్వు అన్నటువంటి ఒక వల్గర్ మాట అనేది మనసుకి ఎంత దాకుతుంది? పట్టించుకునే వాళ్ళు పట్టించుకోకుండా వదిలేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. కానీ పట్టించుకుని కొంతమంది నిజంగా యూట్యూబర్స్, కొంతమంది సింగర్స్ అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు కొన్ని వీడియోస్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తా ఉంటారు. వాళ్ళ గుర్తింపు కోసం కింద కొన్ని కామెంట్స్ చూస్తా ఉంటారు. ఓరే బాబో, ఒక్కొక్కళ్ళు వచ్చేసి అదేంటి నేషనల్ అవార్డు తెచ్చుకుని మ్యూజిక్ డైరెక్టర్ లాగా బిల్డప్లు ఇస్తా ఉంటారు కామెంట్స్. ఒక మనిషిని మనం ఇచ్చే కామెంటే ఒక మనిషికి ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది, మళ్ళీ ఇంకొక పని చేయడానికి ఒక ఊతాన్ని ఇస్తుంది అనమాట. అంతేగాని నువ్వు మొక్క దశలోనే వస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఇటువంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసి ఎవరి స్టైల్ వాళ్ళది, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్కరు స్టైల్ గా వెళ్ళాలని కోరుకుంటూ ముందుకు వెళ్తా ఉంటారు. ఒక్కొక్కరు టిక్ టాక్ ద్వారా వీటి ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు. అది నువ్వు చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు. అటువంటిప్పుడు ఆ కళను నువ్వు గౌరవం. ఇప్పుడు డి షోలో మనం కొంతమందిని, జబర్దస్త్ లో వాళ్ళని చూస్తున్నామంటే టిక్ టాకే కదండి. అసలు టిక్ టాక్ లో పాపులర్ అయిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి మిలియన్స్ వ్యూస్ వెళ్తున్నాయి వాళ్ళ వీడియోస్ అసలు. సో అందుకని ఎవరిలో ఏ టాలెంట్ ఉందో మనం ఏం చెప్పలేము. సో అందుకని ఒక టాలెంట్ ఉన్నటువంటి వాడు ఒక పని చేసినప్పుడు దాన్ని విమర్శన. అదే చిరంజీవి గారు ఒక మాట అంటారు అన్నమాట, మంచిని మైక్ లో చెప్పు, చెడుని చెవులో చెప్పు. రైట్.
సో అలాగా నీకు మంచి అనిపించినప్పుడు గట్టిగా చెప్పు. అంతేగాని నీకు అందులో నచ్చలేని విషయం ఉన్నప్పుడు నువ్వు కామెంట్ ఎందుకు చేయాలి, నువ్వు ఎందుకు పెట్టాలి అక్కడ కామెంట్? నీ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం, నేను ఇంత క్రిటిక్ నేను చూపించుకోవడం కోసం, దానికి వచ్చేసి నీకు ఇన్బాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇన్బాక్స్ లోకి వెళ్ళి నాకు ఇది నచ్చలేదు అని పెట్టు, దట్ ఈస్ గుడ్. అంతేగాని దొరికింది కదా, నాకు సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడితే వాడు చేసేవాడు వాడు పట్టించుకున్నాడైతే పర్లేదు, కానీ సున్నితమైన మనసులు కొంతమంది ఉంటారు. చాలా సున్నితంగా ఉండే మనసులు కొన్ని ఉంటాయి. అయ్యి వాళ్ళు బాధపడ్డారంటే అది నిజంగా పాపం తగిలినట్టు. అటువంటి కొంతమంది ఎలా ఉంటారంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తారు. వాళ్ళు యూట్యూబ్లో అసలు సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారు అనమాట. ఈ పని చేయడం కోసం ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి బీభత్సమైన చెడ్డ మాటలు, బూతులు అన్నీ యూజ్ చేసి పెడతారండి. అది అసలు పట్టించుకునే వాళ్ళైతే పర్లేదు, పట్టించుకునే వాళ్ళైతే నిజంగా కొంతమంది సూసైడ్ చేసుకున్నారండి. సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా అంటే నా టాలెంట్ ఎవరికి నచ్చడం లేదా, అందరూ ఇలా అంటున్నారు. సో అందుకనే ఒక వ్యక్తి మనం చేయలేని పని ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు వీలైతే అతను ఎంకరేజ్ చేయాలి. లేకపోతే అసలు దాని జోలికి వెళ్ళి అసలు కామెంట్ చేయకు, అసలు చూడకు, అసలు లైక్ చేయకు, ఏం చేయకు, సబ్స్క్రైబ్ చేయకు, షేర్ చేయకు, ఏం చేయకు, చూసి అలా వదిలేసి స్కిప్ చేసే, అంతే కదా. కామెంట్ అలా ఇబ్బందికరంగా కామెంట్ పెట్టకూడదు అన్న. నేను అలాగా కొన్ని ఛానల్స్ వీడియోస్ చూస్తూ ఉంటాను, నాకు చాలా బాగా నచ్చుతాయి అవి, కానీ కింద కామెంట్ చూడబోతే ఎంత చండాలంగా ఉంటాయంట కామెంట్స్, అసలు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తాయి అన్నమాట. నేనైతే అసలు అవి పట్టించుకోను. నాకు సోషల్ మీడియాలో నేను కింద వీడియో ఎవరైనా పోస్ట్ చేస్తే దాని కింద నాకు కూడా అప్పుడప్పుడు ఇటువంటి పంటి కింద రాయేలా కొన్ని పడతా ఉంటాయి. నేనేం చేస్తాను తెలుసా, వాళ్ళుగా నా ఫ్రెండ్స్ లిస్ట్లో కానీ ఉంటే ఏ ముందు వెనక ఆలోచించకుండా అన్ఫ్రెండ్ చేసి పడేస్తాను. అన్ఫ్రెండ్ చేస్తాను, కామెంట్ డిలీట్ చేస్తాను, అని బ్లాక్ చేస్తాను. నా ఫ్రెండ్స్ లిస్ట్లో కానీ లేకపోతే బ్లాక్ చేస్తాను. అంతే, అదే శిక్ష. మళ్ళీ మనం రిప్లైలోకి వెళ్ళి నువ్వేం మాట్లాడుతున్నావు, జాగ్రత్తగా మాట్లాడు, ఇటువంటి మాటలు నా దగ్గర ఉండవు అనమాట. నాకు నచ్చలేదు, నేను కష్టపడి ఒక పని చేసి అవుట్పుట్ని వీడియోలో పెట్టాను అంటే, వీడియోగా తీసి అవుట్పుట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను అంటే చాలా ఆలోచించే చేసుంటాను. తప్పుగా ఏనాడు పెట్టను, అంతే కదా. మనం ఒక వీడియో పెట్టేటప్పుడు ముందుగానే చూస్తాం కదా, బాగుందా లేదా, సరిగ్గా ఉందా లేదా అని చూసి పెడతాం కదా. నువ్వు అందులో కూడా గుడ్డు మీద ఈకలు లాగే ప్రయత్నం కానీ చేస్తే నాకేమనిపిస్తుంది అంటే, ఈకలు లాగొచ్చు, ఎలా అంటే దాని విమర్శ అనేది ఎలా ఉండాలి, సువిమర్శగా ఉండాలి. సువిమర్శ, మంచి విమర్శ, మనం దాన్ని తీసుకోగలిగే విమర్శలాగా ఉండాలన్నమాట. అంతేగాని కుళ్ళుతోటి అసూయతోటి చేసే విమర్శలాగా ఉంటే ఒళ్ళు మండుతుంది ఎవరికైనా. కానీ నేనైతే అదే చేస్తాను, నాకు నచ్చిందా కామెంట్ పెడతా, లైక్ పెడతాను, నీట్గా చేస్తాను, రిప్లై ఇస్తాను. నచ్చలేదా, వాడు నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నాడా, అన్ఫ్రెండ్ చేసి పడేస్తాను, కామెంట్ డిలీట్ చేస్తాను. వాడు చూసుకుంటాడు, వాడికి అదే శిక్ష. చూసుకుంటాడు, అరే వీడు నన్ను అన్ఫ్రెండ్ చేశాడు అంటే నేను ఏదో చేసే ఉంటాను, అందుకే అన్ఫ్రెండ్ చేసుకుంటాడు. అంత వాల్యూస్ ఎవరికి ఉన్నాయిలేండి. ఇప్పుడు ఒకవేళ చూసుకొని ఉంటే అంత ఆలోచించేవాడు అంటే ఎంత ఇదిగా మన గురించి ఆలోచించి కామెంట్ పెట్టేవాడు ఖచ్చితంగా చూసుకుంటాడు కదా మన. సో అలా అనమాట. ఓకే ప్రవీణ్ గారు, మేము అడిగిన వెంటనే ఇంటర్వ్యూకి ఒప్పుకొని మీ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నైస్ ఆఫ్ యూ. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలు. సిగ్నేచర్ స్టూడియోస్ వ్యూయర్స్ అందరికీ వినాయక